వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని వైఎస్టీఐ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీని నిర్వహించడం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. ఈ యొక్క ర్యాలీ పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో నుండి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీ వైఎస్టీఐ అధ్యక్షులు బి మల్లేశ్వరి, పీడీఆర్ జయ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్ శైలజ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ ర్యాలీలో ఐసీటీఎస్ శ్రీనివాస మరియు విహెచ్ఎస్ స్టాఫ్, పిహెచ్సి వరహాలయ్యపేట మరియు ఏఎన్ఎంఎస్ మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సందర్భంగా నినాదంతో మనం నడుస్తాం. దీన్ని మనం అమలు చేయాలంటే ప్రతి ఒక్కరూ హెచ్ఐవి మీద అవగాహన కలిగి ఉండాలి. అలానే హెచ్ఐవి టెస్టింగ్స్ అనేవి ఎక్కువగా జరిగితే మనం ఎక్కువగా కేసులు అనేవి పట్టుకోవడం కూడా జరుగుతుంది. అందుకే మన సెంట్రల్ గవర్నమెంట్ నాకో 90-90-90 అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందండి. 90-90-90 అంటే వీలైనంత వరకు మనం హెచ్ఐవి టెస్ట్ చేయించాలి. సెకండ్ 90లో టెస్ట్లో వచ్చిన వాళ్ళు పాజిటివ్గా గుర్తించాలి. థర్డ్ 90లో మనం ఆ పాజిటివ్ రియాక్ట్ చేయాలి. ఎప్పుడైతే హెచ్ఐవి పేషెంట్ మందులు వాడతారో వాళ్ళలో వైరల్ కూడా అంతా నిర్మూలించబడి ఆ పేషెంట్ యొక్క హెల్త్ నార్మల్ పేషెంట్కి ఈక్వల్ అవుతుంది. అట్లాగే ఈ ఏఆర్టీ మందులు వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే హెచ్ఐవి అనేది ఒకరి నుంచి వాళ్ళకి నిర్మూలించేది కూడా తగ్గిపోతుంది. దీన్ని ఉద్దేశించి మనం ప్రతి ఒక్కరూ హెచ్ఐవి గురించి మనం తీసుకోవాలి. అలాగే ఇప్పుడు 5 minutes మనం ఫిక్స్ చేస్తాము. జరగండి. ఈరోజు హెచ్ఐవి దినోత్సవం సందర్భంగా వైద్య ఆర్గనైజింగ్ వారి ఆధ్వర్యంలో పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఆర్టీఓ ఆఫీస్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవి అన్న మహమ్మారి మనం దీన్ని పూర్తిగా తరిమి కొట్టాలని, ప్రజలకి అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1987 డిసెంబర్ 1న ఈ హెచ్ఐవి అన్న వ్యాధిని ప్రభుత్వం గుర్తించింది. అందుచేత అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం అనేక రకాలైన వైద్యాలు చేస్తూ పరిశోధనలు చేస్తూ దీన్ని తరిమి కొట్టడానికి అధికారులు, డాక్టర్లు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అనుబంధంగా మనం కూడా ప్రజలు సహకరించాలి. వైద్యులకి ప్రజలు సహకరించినట్టయితే తప్పనిసరిగా ఈ వ్యాధిని మనం ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి అవకాశం కలుగుతుందని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి వైద్యులకి, అలాగే వైద్య ఆర్గనైజింగ్ ఆ కార్యవర్గానికి, వాళ్ళ టీంకి, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.